నా పేరు ముల్లింటి చంద్రశేఖర్ ఆస్పరి. ఈరోజు కలెక్టర్ మేడం గారికి ఒక వినతి పత్రం ఇచ్చాను. అదేమిటంటే మన ఆలూరు తాలూకాలో బస్ డిపో లేని కారణంగా సాయంత్రం 6 గంటలైతే గ్రామాలకు వెళ్లేందుకు బస్సులు లేవని అడిగాను. అయితే కొత్త బస్సులు వేయడానికి లేవని అన్నారు ఆర్ఎం గారు అధికారులు. నేనేమంటున్నా అంటే మా రూట్లో కొత్త బస్సులు ఏమి అవసరం లేదు. ఆల్రెడీ తిరిగే బస్సులు ఇప్పుడు కర్నూలు నుండి బళ్ళారికి వెళ్ళాలంటే వయా కోడుమూరు, దేవునికొండ, ఆస్పరి, ఆలూరు మీదుగా వెళ్ళాలా. అలా కాకుండా ఆదోనికి వెళ్ళి బళ్ళారికి వెళ్తుంది. అది ఒక రాంగ్ రూట్లో బస్సులు వేసినారు. ఆ బస్సును మా మా ఆలూరు తాలూకా మీదుగా వేయండి అని అడిగాను. రెండోది, ఒక బస్సు సాయంత్రం కర్నూలు నుండి ఆలూరుకు బయలుదేరే బస్సు స్ట్రైట్గా అంటే దేవునికొండ, బిల్లేకల్, ఆస్పరి మీదుగా వెళ్లకుండా దేవునికొండ నుండి పత్తికొండకి వెళ్ళి ఆలూరుకు వెళ్ళడం వలన దాదాపు గంట లేట్ అవుతుంది. తర్వాత ఆలూరు, దేవునికొండ మధ్యన 10 సింగల్ బస్సులు వేయండి, ఈ 3 సర్వీసులు ఉన్న బస్సులనే అడ్జస్ట్మెంట్ చేయండి అని అడిగాను. అయినప్పటికీ వాళ్ళు మా దగ్గర బస్సులు లేవు అంటే ముఖం మీదనే మీకు ప్రైవేట్ కర్ణాటక బస్సులు ఉన్నాయి కదా, ప్రైవేట్ బస్సులు ఉన్నాయి కదా అని అంటే మన ఆలూరు తాలూకు డిపో లేదు. ప్లస్ మళ్ళీ కనీసం ఉన్న బస్సులు కూడా అంటే యాక్చువల్గా అంటే బళ్ళారికి వెళ్ళాలంటే కోడుమూరు, దేవునికొండ, ఆస్పరి, ఆలూరు మీదుగా వెళ్ళాలి బస్సు. అలా కాకుండా ఆదోనికి వెళ్తున్నాయి. ఆదోని పత్తికొండకు ప్రతి అర్ధ గంటకు ఒక బస్సు ఉంది. మన ఆలూరు తాలూకా కర్నూలు ఆలూరుకి మినిమం 2 గంటలు కూడా 2 గంటలు 3 గంటలకు ఒక బస్సు కూడా లేని పరిస్థితి. అంటే మన ఆలూరు తాలూకా పరిస్థితి ఎట్లా ఉందంటే అంత దీనమైన పరిస్థితి. మన పరిస్థితి అలా అంటే మనం ఆలూరు తాలూకా అంటే లెక్కలో లేమనేది అర్థమైంది. కాబట్టి ఈ విషయం పైన కనీసం డిపో లేదు, కనీసం ఉన్న బస్సులైనా మా రూట్లో తిప్పండి అంటే కూడా జాలి దయ లేకుండా ఏదో పత్తికొండకు వెళ్లకుండా స్ట్రైట్గా సాయంత్రం 6 గంటల బస్సు పత్తికొండకు వెళ్లకుండా నేరుగా అంటే ఆ పత్తికొండకే వేస్తాము, అదొకటి మారుస్తామనే విధంగా మాకు ఎదురు మాట్లాడుతున్నారు. మన ఆలూరు తాలూకా పరిస్థితి, మన ప్రజల పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది. అయినా నేను వదలను, కోర్టుకు కూడా వెళ్తాను. డిపో కావాలి, బస్సులు కావాలి. నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. మీరు మద్దతు తెలపాలని ప్రజలు మద్దతు కావాలని కోరుతున్నాను. నమస్తే.